గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో సెకండ్ పేజ్ షెడ్యూల్ అఫీషియల్గా రిలీజ్ అయ్యింది. ఓకేనా. సో డీటెయిల్గా సెకండ్ పేజ్ షెడ్యూల్ అనేది అది డేట్స్ ఏంది, వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉన్నాయి, అలాట్మెంట్ ఎప్పుడు అవుతుంది, అండ్ మనం కాలేజ్కి ఎప్పుడు రిపోర్ట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అంటే ఫస్ట్ పేజ్ మిస్ అయిన వాళ్ళు సెకండ్ పేజ్లో కూడా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన డేట్స్ ఎప్పుడు ఉన్నాయి అండ్ డీటెయిల్ షెడ్యూల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూడండి. ఓకేనా. సో కొంచెం హెడేక్ వచ్చిందని పడుకున్నా, ఫోన్లు వస్తున్నాయి అన్న వీడియో చేయి అని ఏందని ఓపెన్ చేసి చూసరికి మనోళ్ళే నాకు అప్డేట్ ఇచ్చారు అన్న సెకండ్ పేజ్కి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ అయింది అని వెబ్సైట్లో చూసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నాకు పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్ చేసి అండ్ కాల్ చేసిన వాళ్ళకి ఈ అప్డేట్ గురించి. డన్. సో వీడియో అయితే చేస్తున్నా, ఎండ్ వరకు చూడండి. సెకండ్ పేజ్ షెడ్యూల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. డన్. లైక్ చేసి హైప్ చేయండి, మర్చిపోకూడదు. అఫీషియల్గా పాండురంగారెడ్డి సార్, కన్వీనర్ సార్, మొన్న మనం రీసెంట్గా మాట్లాడినాం కదా డౌట్స్ గురించి. సో ఆ సార్ నుంచి మనకు అఫీషియల్గా రిలీజ్ అయింది డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఉస్మానియా యూనివర్సిటీ. మొన్ననే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. అక్టోబర్ 9కి కానీ 10కి కానీ అఫీషియల్గా మనకి సెకండ్ పేజ్ స్టార్ట్ అవుతుంది అని నిన్న అనుకుంటా వీడియో పెట్టింది. నిన్ననో మొన్ననో పెట్టిన నేను. సో దానికి తగ్గట్టే మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూడండి, మెయిన్గా టీజీసీపీ గేట్ 2025 సెకండ్ పేజ్ ఎవరికి అందరికీ సెకండ్ పేజ్ షెడ్యూల్ ఇది. కానీ ఎంపెడ్ అండ్ ఎంఈడి వాళ్ళకి ఇదే ఫస్ట్ పేజ్ అండి. ఎంఎడ్ వాళ్ళకి యాక్చువల్గా ఫస్ట్ పేజ్ అనేది ఇదే. వాళ్ళకి మనకు ఫస్ట్ పేజ్ జరిగినప్పుడు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు, వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి సెకండ్ పేజ్లో స్టార్ట్ అవుతాయని చెప్పిన. సో ఎంపెడ్ వాళ్ళు చాలామంది ఎప్పటి నుంచో డౌట్స్ అడుగుతున్నారు అందరికీ. సో ఇది షెడ్యూల్ వచ్చింది. ఇందులో సెకండ్ పేజ్లో మీరు కూడా పార్టిసిపేషన్ చేయొచ్చు. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి, అలాట్మెంట్ అనేది మీకు సెకండ్ పేజ్లో జరుగుతుంది. సో మీకు ఫస్ట్ పేజ్ ఇది. ఫస్ట్ పేజ్ ఫర్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్ అంటే ఎంఎడ్ అండ్ ఎంపెడ్ వాళ్ళకి మాత్రం ఇదే ఫస్ట్ పేజ్. మనకి ఏదైతే ఇప్పటివరకు ఫస్ట్ పేజ్ జరిగిందో అది వీళ్ళకి ఎలిజిబిలిటీ లేదు, వీళ్ళు పెట్టుకోలేరు. వీళ్ళకి సెకండ్ పేజ్లో అడ్మిషన్స్ జరుగుతాయి. సో ఎంఎడ్ వాళ్ళకి ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ అన్నట్టు. ఓకేనా. సెకండ్ పేజే వాళ్ళకి ఫస్ట్ పేజ్. సో మిగతా వాళ్ళందరికీ సెకండ్ పేజ్ ఇది షెడ్యూల్ మనకి అఫీషియల్గా రిలీజ్ అయ్యింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి డేట్స్ అనేవి క్లారిటీగా చూసుకోండి. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 14 అంటే 10, 11, 12, 13, 14 5 days. మొన్ననే చెప్పిన నేను యాక్చువల్గా 10కి స్టార్ట్ అయితే 10 to 15, 10 to 14 ఉంటుందని. ఒక 5 days టైం ఇస్తారని కూడా చెప్పిన వీడియోలో. కరెక్ట్గా మనం గెస్ చేసినట్టే జరిగింది. అక్టోబర్ 10కి స్టార్ట్ అవుతుంది, 5 days టైం ఇచ్చారు. ఓకేనా. రిజిస్ట్రేషన్ ఆఫ్ సిపి గెట్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇంక్లూడింగ్ ఎంఎడ్ అండ్ ఎంపెడ్. ఎంఎడ్ వాళ్ళు ఎంపెడ్ వాళ్ళు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇప్పుడు చేసుకోండి. ఓకేనా. లాగిన్ అయ్యి చేసుకోండి, సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసుకోండి. అండ్ ఎంఏ వాళ్ళు, ఎంఎస్సి వాళ్ళు, ఎంకామ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంఎస్డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం మన పీజీ క్యాండిడేట్స్, మీరు ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటే సెకండ్ పేజ్లో మళ్ళీ అవసరం లేదు. ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ చేసుకొని ఫస్ట్ పేజ్లో ఆల్రెడీ అప్రూవ్ అయిపోతే సెకండ్ పేజ్లో మళ్ళీ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఉండదు. ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది చేసుకోలేరో, రకరకాల కారణాల వల్ల ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ మిస్ అయిందో చేసుకోలేరో, ఇప్పుడు మీరు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకోండి. సిపి గెట్ వెబ్సైట్లోనే మనకి అక్కడ లింక్ ఉంటుంది. ఆ లింక్లో లాగిన్ అయ్యి 200 రూపీస్ ఎస్సీ ఎస్టీకి, 250 రూపీస్ బీసీలకు ఉంటుంది. ఈ అమౌంట్ కట్టేసి మీరు సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయండి. కరెక్ట్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తే మీకు అప్రూవ్ అయిపోతాయి. అప్రూవ్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ అప్పుడు లాగిన్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ రిమైనింగ్ క్యాండిడేట్స్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఫస్ట్ పేజ్లోనే కంప్లీట్ చేసుకున్న వాళ్ళు సెకండ్ పేజ్ కోసం ఎవరెవరైతే ఫస్ట్ పేజ్లో సీట్ రాలేదో వాళ్ళు సెకండ్ పేజ్లో ట్రై చేస్తారు ఒక సీట్ కోసం. ఎవరెవరైతే అనుకున్న సీట్ ఫస్ట్ పేజ్లో అలాట్ కాలేదో మంచి సీట్ కోసం సెకండ్ పేజ్లో ట్రై చేస్తారో వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో అయిపోయింది కాబట్టి సెకండ్ పేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది 14కి అయిపోతుంది. సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుడు ఫస్ట్ పేజ్లో చేసుకుని వాళ్ళు చేసుకుంటారు. అయిపోయిన తర్వాత ఈమెయిల్ సపోర్ట్ ద్వారా ఏమైనా మిస్టేక్ ఉంటే 15th రోజు చూస్తారు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్కి 2-3 days ఇస్తారని చెప్పిన నిన్న వీడియోలో ఆల్రెడీ. 15, 16 జస్ట్ 2 days ఇచ్చారు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ బై ద క్యాండిడేట్స్. ఓకేనా. ఇప్పుడు 15th రోజు ఎవరెవరైతే ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకున్నారో, అనుకున్న సీట్ రాలేదో లేదంటే మొత్తానికే సీట్ రాలేదో సెకండ్ పేజ్లో వేరే సీట్ కోసం ట్రై చేసుకుంటారు 15th రోజు డైరెక్ట్ లాగిన్ అయ్యి 15th and 16th రోజు డైరెక్ట్ లాగిన్ అయ్యి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ విండోస్ ఓపెన్ ఫర్ ఎడిటింగ్ వెబ్ ఆప్షన్స్. పెట్టిన వెబ్ ఆప్షన్స్ని ఎడిట్ చేసుకోవడానికి 17th రోజు మీరు 15th and 16th వెబ్ ఆప్షన్స్ సబ్మిట్ చేస్తారు కదా. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే 17th రోజు లాగిన్ అయ్యి మళ్ళీ ఆ వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే నో ప్రాబ్లం, 15th and 16th రోజే కరెక్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టి సబ్మిట్ చేయండి. ఏది కావాలో అది మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సీట్ రాని వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుర్రి. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో సీట్ వచ్చి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన వాళ్ళు లేదంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయిన్ అయిన వాళ్ళు సెకండ్ పేజ్లో మంచి కాలేజీలు ఫస్ట్ పేజ్ కంటే మంచి మాత్రమే పెట్టుకోండి. అండ్ డిస్ప్లే ఆఫ్ సెకండ్ పేజ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అక్టోబర్ 21కి అంటే 17th రోజు అయిపోయిన తర్వాత మనకి 4 days గ్యాప్ ఇస్తున్నారు. 17th తర్వాత 21కి అలాట్మెంటు. సో అక్టోబర్ 21కి అలాట్మెంటు. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్
21తో అలాట్మెంట్. ఎందుకంటే అందరికీ సెకండ్ పేజ్లోనే సీట్ అలాట్మెంట్ అనేది ఫస్ట్ పేజ్లో జరిగింది కదా. సో చాలామంది లేరు. సెకండ్ పేజ్ అలాట్మెంట్ అయినాక చాలామందికి ఫస్ట్ పేజ్లో సీట్ రాని వాళ్ళకి సీట్స్ వస్తాయి అండ్ సెకండ్ పేజ్లో అనుకున్న సీట్స్ వస్తాయి. ఫస్ట్ పేజ్ సీట్ నచ్చకపోతే సెకండ్ పేజ్లో వేరే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు కదా. October 21కి అలాట్మెంట్ జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే 24th రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ కాలేజ్ బై ద క్యాండిడేట్స్ ఆన్ ఆర్ బిఫోర్. అంటే 21కి అలాట్మెంట్ అయితే 22, 23, 24 3 days టైం ఇచ్చారు. ఈ 3 daysలో పక్కా 100% టీసీ ఇచ్చి జాయిన్ కావాలి. టీసీ ఇచ్చి మీకు సెకండ్ పేజ్లో సీట్ అలాట్మెంట్ అయితే ఆ కాలేజీలో పోయి జాయిన్ కావాలి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసేసి. లేదంటే సెకండ్ పేజ్లో సీట్ రాకపోతే ఫస్ట్ పేజ్ సీట్ అట్నే ఉంటుంది కాబట్టి అక్కడ పోయి జాయిన్ కావాలి కంపల్సరీ. ఎప్పుడు October 22, 23, 24 జస్ట్ 3 days టైం ఇచ్చారు. ఈ 3 days లోపు వెళ్ళి జాయిన్ కావడం జరుగుతుంది. సో ఇది మనకి టీజీసీపీ గెట్ 2025 మనకి రిలీజ్ అయింది నోటిఫికేషన్. సో రెగ్యులర్ అప్డేట్స్ కోసం మనకి చెక్ చేస్తూ ఉండాలి, వెబ్సైట్ అని పెట్టారు. ఇది ఇప్పటివరకు ఉన్న ప్రెస్ నోటు. మనకి సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది October 10 స్టార్ట్ అవుతుంది. ఓకేనా. సో చూద్దాం మరి. ఓకే, ఫస్ట్ పేజ్లో చేసుకున్న వాళ్ళు చేసుకోరి అండ్ ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ డైరెక్ట్ పెట్టుకోవాలి. వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉన్నాయి? October 15, 16 is the web options dates. ఓకేనా. సో 2 days ఉన్నాయి. డన్. ఉంటా మరి. బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.